वारंगल जिला अरवली प्रदीप राव ने कहा कि एनईसीसी के राष्ट्रीय अध्यक्ष द्वारा तैयार की गई योजना के माध्यम से लोगों के बीच खपत बढ़ाने के लिए अंडा शिल्प प्रदान किया गया है। सोमवार को वारंगल ओसीटी नेक वारंगल जोनल चेयरमैन अरवली प्रदीप राव के आवास पर ईजीजी कार्ड्स वितरण कार्यक्रम का आयोजन किया। इस कार्यक्रम में लगभग 50 मांडी लाभार्थियों को ईजीजी कार्ड्स दिए गए। कार्यक्रम में एनईसीसी इस अवसर पर सीओओ अन्नामलाई इदुल कुमार, टीपीएफ वारंगल क्षेत्रीय अध्यक्ष बनाम रामाराव, सदस्य सुब्रमण्यम श्रीनिवास रेड्डी, श्याम सुंदर चिकन, किसानों और अन्य लोगों ने भाग लिया। अरवली प्रदीप राव ने कहा कि ईजीजी कार्ड्स योजना एनईसी की राष्ट्रीय अध्यक्ष श्रीमती अनुराधा देसाई का एक ड्रीम प्रोजेक्ट है और बेरोजगार युवाओं को प्रदान करके मुर्गे अंडे की खपत बढ़ाने के लिए ये योजना शुरू की गई है। इसलिए सभी लाभार्थी इस योजना का लाभ उठाएं और रोजगार प्राप्त कर दूसरों के लिए मार्गदर्शक बनने का आग्रह किया। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। పరిశ్రమను ఒక ఇండస్ట్రియల్గా భారతదేశంలోనే ఎంతోమంది జీవనోపాధి పొందేటట్టుగా వారి నాయకత్వంలో పోల్ట్రీ ఫార్మ్స్ ఎదిగినాయి. వారి చిన్నతనంతో ఎట్లయితే స్టెప్ బై ఎదిగిందో అది వాళ్ళ ఫాదర్ డ్రీమ్ ప్రాజెక్టుగా చిన్న చిన్న రోడ్ల మీద స్ట్రీట్ వాళ్ళ మీద అది నూడిల్స్ కానీ ఎగ్ ఆమ్లెట్లు కానీ వివిధ రకాల వృత్తులు ఉన్న వాళ్ళకు వారికి కొంచెం జీవనోపాధి ద్వారా వారు పైకి రావాలి. మన ఎగ్స్ కూడా సేల్స్ కావాలనే ఉద్దేశంతో కొన్ని కుటుంబాలు బాగుపడాలని దేశం మీద మొత్తం మీద ఒక ప్రాజెక్టును వారు రూపకల్పన చేసిండ్రు. ఆ రూపకల్పనకు మా వరంగల్కు నేను ఫస్ట్ పోయి రిక్వెస్ట్ చేయగానే స్పెషల్ బడ్జెట్ కింద నాకు ఒక 500 మేడం గారు ఇవ్వటం జరిగింది. వారికి సదా నేను రుణపడి ఉంటా. ఎందుకంటే ఇక్కడ స్ట్రీట్లో రోడ్ల మీద పెట్టుకొని వ్యాపారాలు చేసేటోళ్ళు, ఈ తినుబండారాల పరిశ్రమల ద్వారా బతికేటోళ్ళు, తయారు చేసి బతికేటోళ్ళు చాలామంది వరంగల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. వారికి టోటల్గా ఎవ్వరికి కూడా రోడ్ల మీద పెట్టి ఈగలు వాలకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ మేడం గారి దీవెనతోని ఇక్కడ 500 వరకు ఇచ్చడానికి మేము ఉన్నాం. ఇప్పటి వరకే 175 ఇవ్వటం జరిగింది. ఇక రిమైనింగ్ ప్రతిసారి కూడా 50 ఇట్లా రైతులకు ఈ స్ట్రీట్ వెండర్స్కి ఇచ్చుకుంటా పోయి ఈ ప్రాజెక్టును సక్సెస్ చేయాలని దీనికి ఇచ్చిన ఎన్ఈసిసి మా జలీల్ కుమార్ గారు, సిఇఓ ఆల్ ఇండియా సిఇఓ గారు కూడా రావటం జరిగింది. సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ప్రాజెక్టు సక్సెస్ అయ్యి ఇంకా మళ్ళీ కొన్ని మేము తీసుకొచ్చుకునే విధంగా ఇక్కడి అందరూ దాన్ని ఉత్సాహం